హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్. నేను మీ డాక్టర్ శ్రీకాంత్, ఎలక్ట్రో హోమియోపతి. ఇప్పుడు గాల్ బ్లాడర్లో వచ్చేటటువంటి సమస్యలకి, దాని గాల్ బ్లాడర్ స్టోన్ నివారణకి ఎలక్ట్రో హోమియోపతిలో ఏ విధంగా మందులు ఉన్నాయో అనేది చూద్దాం. దాన్ని ఏ విధంగా డైల్యూట్ చేస్తే మనకి మెడిసిన్ తయారవుతుందో చూడొచ్చు. దీంట్లో గాల్ బ్లాడర్ నివారణకి వాడేటటువంటి మెడిసిన్ మొట్టమొదటిగా C2, ఒక్క నిమిషం, ఇది C2 ఉందండి. S2 D3లో S2, తర్వాత C2 అండ్ GE ఒకటి, తర్వాత C10, C4, C2, D3లో ఇవన్నీ వాడతామండి. తర్వాత Ven1 అని ఉంటుంది, Ven1. ఇవి ఒక్కొక్కటి కూడా 5 చుక్కల చొప్పున ఒక కంటైనర్లోకి తీసుకుంటే, ఆ కంటైనర్లోకి తీసుకోగా మొత్తం మిశ్రమాన్ని అన్నిటినీ కలిపి ఒక బాటిల్లోకి తీసుకొని రిమైనింగ్ అనేది డిస్టిల్ వాటర్, ప్యూర్ డిస్టిల్ వాటర్ని మిక్స్ చేయగా మనకి గాల్ బ్లాడర్ స్టోన్స్ ఫార్ములా అనేది తయారవుతుంది. ఈ ఫార్ములాని తీసుకున్న తర్వాత వాడేటప్పుడు విధానంలో మనం 100 స్ట్రోక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రతిదీ 5 చుక్కలు తీసుకున్నాం కదా, వీటిలో ఉండేటటువంటివన్నీ కూడా, ఈ మెడిసిన్ అంతా కూడా 5 చుక్కలు తీసుకున్నాం. 1 5 చుక్కలు తీసుకొని దీంట్లో మొత్తం వేసి ఫిల్ చేసాము. తీసుకొని డిస్టిల్ వాటర్ కూడా దీంట్లో ఫిల్ చేసాం. అయిన తర్వాత 100 స్ట్రోక్స్ ఇవ్వడం జరుగుతుంది. 100 స్ట్రోక్స్ ఇచ్చిన తర్వాత ఇది గాల్ బ్లాడర్ స్టోన్ ఫార్ములా అనేది తయారైంది. ఇలాగా ఇది వాడే విధానంలో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి రోజుకు 3 సార్లు 10 చుక్కల చొప్పున వాటర్లో వేసుకొని, ఒక చిన్న గ్లాస్ వాటర్లో వేడి నీళ్ళతో వేసుకొని తాగడం వల్ల గాల్ బ్లాడర్లో ఉండేటటువంటి స్టోన్ అనేది తొలగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీన్ని ఎలక్ట్రో హోమియోపతి విధానంలో నాన్ పాయిజన్ ప్లాంట్స్ నుంచి తీసినటువంటి మెడిసిన్స్తో తయారు చేసినటువంటి గాల్ బ్లాడర్ స్టోన్స్ ఫార్ములా ఇది. థ్యాంక్ యూ.